9వ అధ్యాయము 32వ అధ్యాయము 9వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంటుందండి. అదేంటంటే, బుద్ధి జ్ఞానము లేని మరి గుర్రముల వలె కంచర గాడిదల వలె మీరు ఉండకూడదు. ఇది మామూలు విషయం కాదండి. ఏంటంట, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె లేదా కంచర గాడిదల వలె మీరు ఉండకండి. మీరు గుర్రములు కాదు, మీరు కంచర గాడిదలు అంతకన్నా కాదు, మీరు మనుషులు అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవుని స్తోత్రంగా మీరు దేవుని పోలికలో ఉన్నవారు, దేవుని స్వరూపంలో ఉన్నవారు, దేవుడు సృష్టించబడిన మనుషులు, పురుషుడైనను స్త్రీ అయినను. కాబట్టి బుద్ధి జ్ఞానములు కలిగి దేవుని మాటలు విని దేవుడు చెప్పింది చేసి దేవుని యొక్క సాక్షులుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. చివరిగా ప్రియులారా, మనము ఒక తండ్రికి 2 కుమారులు, ఇందులోనేమో పెద్ద కుమారుడేమో తండ్రి చెప్పినట్టు వింటున్నాడు బుద్ధిగా, చిన్న కుమారుడేమో తండ్రి చెప్పినట్టు వినడం లేదు, బుద్ధి తక్కువైన పనులు చేస్తున్నాడు. తండ్రిని తల్లిని తన మనసులో బాధ పెడుతున్నాడు. ఆ తండ్రి ఆస్తినంతా కొలగొట్టేశాడు. అనేక చెడు సహవాసాలు చేసి, చెడు స్నేహాలు చేసి, చెడు దుర్వ్యాపారములు చేసి తన సర్వం నాశనం అయిపోయాడు. తన జీవితమే నాశనం అయిపోయింది. ఆస్తినంతా సర్వనాశనం చేశాడు. అయితే లాస్ట్కు చివరికి పందులు పొట్టు కూడా, ఆకలికి పందులు పొట్టు కూడా తినే దరిద్రం పట్టింది తనకి. అయితే ప్రియులారా, అక్కడ చూడండి, అక్కడి నుంచి తనకి కాస్త బుద్ధి వచ్చినప్పుడు అయ్యా నేను వెళ్ళిపోయి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నా తండ్రి, నేను పరలోకపు తండ్రికి ఎదుటను, నా తండ్రి ఎదుటను నేను పాపము చేశాను, బుద్ధి తక్కువైన పనులు చేశాను, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె కంచర గాడిదల కన్నా, క్రూర మృగముల కన్నా, మహా పశువుల కన్నా ఈనముగా ప్రవర్తించాను అయ్యా. కాబట్టి ఇక నుంచి నీ కుమారుడు నడిపించుకునేదానికి నాకు ఏ యోగ్యత లేదు, నాకు ఏ అర్హత లేదు. కాబట్టి నీ పని వాళ్ళల్లో ఒక పనివాడిగా, ఒక కూలివాడిగా నాకు అవకాశం ఇప్పించండి అయ్యా అని నేను బతిమలాడుకుందామని తనకు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి చెప్పుకుందాం అనుకున్నాడు. అలాగే వచ్చాడు. ఆ విధంగా వచ్చేటువంటి కుమారుడిని, అలా చెప్పుకునేటువంటి కుమారుడిని తండ్రి గారు ప్రేమతో కౌగిలించుకొని మెడవేల పడి ముద్దుకు పెట్టుకొని, ఇదిగో చనిపోయిన తప్పిపోయిన నా కుమారుడు మరలా దొరికాడు, తిరిగి వచ్చాడు. చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు. కాబట్టి పనివారులారా, ఇక ఈరోజు మీకు పని లేదు, ఈరోజు మీకు ఆంటీ అంటే ఈరోజు మీకు పని లేదు. అందరూ కూడా విందు చేద్దాం. ఏకులు పిలవడి పట్టణంలో ఒక గొప్ప విందు చేద్దాం. నా కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు, నా కుమారుడు బుద్ధి కలిగి మరలా తిరిగి వచ్చాడు. అందుకు నా దేవునికి మహిమ, నా ప్రభువుకు మహిమ చెల్లించుట కొరకై నేను సిద్ధపడుతున్నానని ఆ తండ్రి చెప్పాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన దేవుని కుమారుడా, నా ప్రియమైన దేవుని కుమార్తె, చిన్నలారా, యవనస్తులారా, దంపతులారా, వృద్ధాప్య తల్లిదండ్రులారా, నా తోటి ప్రియా సహోదరులారా, స్నేహితులారా, మరి మీరు ఎవరైనా కావచ్చు, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు బుద్ధిమంతులైతే ఆకాశంలోని జ్యోతులై నక్షత్రముల వలె దివ్యమానముగా వెలిగిపోతూ మీరు ప్రకాశిస్తూ ఉంటారు అని మిమ్మల్ని ప్రకాశింప చేస్తారు. నీతి మార్గంలో నడిస్తే అనేకులు నీతి మార్గములను మార్గం నుంచి నీతి మార్గములకి తిప్పితే మీరు మరి మీ యొక్క ముఖములు, మీ కుటుంబాలు ఒక గొప్ప సాక్షులుగా ప్రకాశింప చేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి బుద్ధి కలిగిన 5 మంది కన్యకల వలె, బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చిన కుమారుడు వలె, బుద్ధి కలిగిన మంచి పురుషునిగా, బుద్ధి కలిగిన మంచి స్త్రీగా, బుద్ధి కలిగిన మంచి కుటుంబ యజమానుడుగా, బుద్ధి కలిగిన మంచి కుటుంబ యజమానురాలుగా, బుద్ధి కలిగిన తల్లిదండ్రులుగా, బుద్ధి కలిగిన బిడ్డలుగా, బుద్ధి కలిగిన పెద్దలుగా, బుద్ధి కలిగిన చెల్లెలుగా మీరు దేవునికి లోబడి నీతి మార్గములో నడిచి పరమున పోవు ఆ నీతి మార్గములను మరి నడుచుడు కొరకై అనేకులను మీరు త్రిప్పెదరు, నీతి మార్గములో నడిపించదు. మీరు మీ కుటుంబాలు ఆకాశములను జ్యోతుల వలె, నక్షత్రముల వలె దివ్యమానముగా వెలిగిపోతూ ప్రకాశించుచూ ఉంటారని దేవుడు చెబుతున్నాడు. దీనికి అంతటికీ కారణం బుద్ధి.
నువ్వు బుద్ధి కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బుద్ధి జ్ఞానము కలిగినటువంటి వారండి మీరు, మీ కుటుంబాలు దేవునికి సాక్షులేయండి. సంఘములో, సమాజంలో, మీ ఇంటను, మీ గ్రామంలో, మీ పట్టణంలో, బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్యలోను ఒక మంచి బుద్ధిమంతులై, బుద్ధి కలిగినటువంటి వారై అనేకులను మంచి నీతి కలిగిన యేసు మార్గంలో, నీతి కలిగిన పరమను మార్గంలో, ఆ మోక్ష మార్గములకు చేయడానికి అనేకులను నీతి మార్గంలో నడిపించండి. మీరు నడిపించండి. ఆకాశము జ్యోతులై నక్షత్రముల వలె తేజరిల్లుతూ ప్రజ్వలిస్తూ వద్దలండి. అట్టి కృప ఈ వాక్యం వలన దేవుడు మీకును, మీ కుటుంబాలకు ఈ నెలంతా కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచి మంచి బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా, నక్షత్రముల వలె, జ్యోతుల వలె మీ సాక్ష్యము వర్ధిల్లి మీ కుటుంబాలను దేవుడు దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.